నాణానికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షిపై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదోడపై ఆవురావురమంటూ విరుచుకుపడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చ మూకలు విరుచుపడ్డాయి. గేట్లపై రాళ్లు కోడుగుడ్లు విసిరి బోర్డులను విరగ్గొట్టి పేపర్లను తగలబెట్టి వికృత ఆనందాన్ని ఆస్వాదించాయి. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కళాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అనగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్ 6 హామీలను ఏడాదైనా ఒక్కటి నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి సాక్షిపై దాడులకు ఉసిగొల్పింది. తెలుగువారి మనస్సాక్షిగా పేదవాడి గొంతుకై నాణానికి రెండో వైపు ప్రజల పక్షాన నిలబడుతూ వాస్తవాలను ప్రచురిస్తూ ప్రసారం చేస్తున్న సాక్షిపై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు అల్లరి మూకలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. సాక్షి యూనిట్ కార్యాలయాల వద్ద నేమ్ బోర్డులను పెకిలించేశారు. సాక్షి పత్రిక ప్రతులతో పాటు సాక్షి నేమ్ బోర్డులని తగులబెట్టారు. బయట వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధం లేదని సాక్షి చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ సాక్షి సిబ్బందిని భయాందోళనకు గురిచేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆటోనగర్లోని సాక్షి ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. సాక్షి నేమ్ బోర్డుని ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి రాళ్లు, కోడిగుడ్లను విసిరి వీరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య, కొడుకు ఆధ్వర్యంలో దాడులకు తెగబడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద రైతుల ముసుగులో టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. సాక్షి కార్యాలయంలోకి చొరబడ్డానికి ప్రయత్నించారు టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు. సాక్షి కార్యాలయం బోర్డును ధ్వంసం చేశారు. మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ జిల్లా కడప సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు యత్నించి దాడికి ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దాడిని అడ్డుకున్నారు పోలీసులు. సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన పలువురు టీడీపీ నాయకులని అరెస్టు చేశారు. తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. సాక్షి కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ గూండాలు. టీడీపీ నేత శంకర్ యాదవ్, అతడి అనుచరులు సాక్షి కార్యాలయంపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే బరితెగించి రాళ్లు రువ్వారు టీడీపీ గూండాలు. అనంతపురంలో టీడీపీ కూటమి నేతలు రెచ్చిపోయారు. ఓవర్ యాక్షన్ చేస్తూ సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించారు. సాక్షి బోర్డును తొలగించేందుకు విఫల యత్నం చేశారు. సాక్షి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కూటమి నేతలను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాక్షి ఆఫీస్ ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కార్యాలయంలో నేమ్ బోర్డు పీకేసి తగులబెట్టారు. కార్యాలయంలోకి ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి గలాటా సృష్టించారు. ఏపీ వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల మీద టీడీపీ గూండాల దాడులను సాక్షి మీడియా సిబ్బంది ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద సాక్షి మీడియా సిబ్బంది కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి, మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు సాక్షి సిబ్బంది.